మన దేశంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా ఒకే పార్టీ రూల్ చేస్తూ ఉంటుంది అండ్ ఒకే వ్యక్తి ఆ ప్రాంతంలో అధికారంలో ఉంటాడు. అలాంటి రాష్ట్రాల్లో ఒడిస్సా ఒకటి. ఆ ప్రాంతాన్ని గత 24 ఏళ్ల నుంచి రూల్ చేస్తున్న ఒకే ఒక వ్యక్తి నవీన్ పట్నాయక్. 2000 నుంచి 2024 వరకు ఒడిస్సాలో 5 సార్లు ఎలక్షన్స్ జరిగితే ఆ ఎలక్షన్స్ లో సింగిల్ హ్యాండెడ్ గా బిజు జనతాదళ్ అనే పార్టీ గెలుస్తూ వచ్చింది. 24 సంవత్సరాల నుంచి ఒడిస్సాలో బీజేడీ జెండానే ఎగిరింది. కానీ ఇప్పుడు ఒడిస్సాలో కొత్త జెండా ఎగరబోతుంది. అసలు ఓటమే లేదు అని అనుకున్న నవీన్ పట్నాయక్ ఎలా ఓడిపోయాడు? తన 24 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏమైనా తప్పు చేశాడా? ఈ క్వశ్చన్స్ కు ఒక 3 minutes లో ఒక మూవీ టైప్ లో ఆన్సర్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే రాబోయే కాలంలో మీరే ఒక పొలిటీషియన్ అవ్వచ్చు. ఈ చిన్న చిన్న తప్పులే మీకు పాఠంగా మారచ్చు. ఏమో చెప్పలేం కదా. సో క్లియర్ గా చూడండి అండ్ చూసే ముందు ఒక లైక్ చేయండి. మన ఇండియాలో ఎలక్షన్స్ అంటే ఫస్ట్ ప్రతి రాజకీయ నాయకుడిపై బాగా ఎఫెక్ట్ చూపించేది క్యాస్ట్, రిలీజియన్, మనీ అండ్ లోకల్ ఫీలింగ్. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అక్కడ ఉన్న పీపుల్ ఫస్ట్ చూసేది పోటీ చేస్తున్న వ్యక్తి లోకల్ వాడా కాదా అని. ఒకవేళ గనుక పోటీ చేస్తున్న వ్యక్తి లోకల్ వాడు కాదనుకోండి, ఇక వాడి పని ఎగ్జాక్ట్ గా ఒడిస్సాలోనూ ఇదే జరిగింది. ప్రజలకు పాలిటిక్స్ లో ఎవరు గెలుస్తారు అనేది ఎంత ఇంపార్టెంటో ఆ గెలిచే వ్యక్తి తర్వాత వారసత్వంగా ఎవరు వస్తారన్నది కూడా అంతే ఇంపార్టెంట్. నవీన్ పట్నాయక్ ఒడిస్సాలో 5 టర్మ్స్ నుంచి సీఎం గా పనిచేస్తూ వస్తున్నారు. ఇదే టైంలో అతను తమిళనాడు నుంచి వికే పాండ్యన్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను తన ప్రైవేట్ సెక్రటరీగా పెట్టుకున్నారు. పాండ్యన్ గత 12 ఏళ్లగా ఒడిస్సా గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడు. రీసెంట్ గా 2023లో తన ఐఏఎస్ జాబ్ కు వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి అఫీషియల్ గా బీజేడీ పార్టీలో జాయిన్ అయ్యారు. పాండ్యన్ జాయిన్ అయ్యాక నవీన్ పట్నాయక్ తన పార్టీలో ముందు నుంచి ఉన్న ఎంతో పెద్ద పెద్ద నాయకులను పట్టించుకోవడం మానేశారు అండ్ ప్రతి విషయాన్ని ఇతనితోనే డిస్కస్ చేయడంతో అది చూస్తున్న ఇతర నాయకుల్లో ఒక అసంతృప్తి ఏర్పడింది అండ్ ఎగ్జాక్ట్ గా బీజేపీ ఈ పాయింట్ ను పట్టుకొని హైలైట్ చేసి బీజేడీని ఓడించడానికి కారణమైంది. అది ఎలానో చెప్తా వినండి. మీకు ముందే చెప్పా, ప్రజలకు ఒక నాయకుడు గెలుస్తున్నాడు అంటే ఎంత ఎగ్జాక్ట్ గా ఉంటారో తన తరువాత సీఎంగా ఎవరు వస్తారు అనే దానిపై కూడా అంతే ఎగ్జాక్ట్ గా ఉంటారు. ప్రెజెంట్ ఒడిస్సా రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. నవీన్ పట్నాయక్ 1997లో జనతాదళ్ అనే పార్టీలో ఉండేవారు. కానీ ఆ పార్టీ నాయకులకు తనకు మధ్య వచ్చిన డిఫరెన్సెస్ వల్ల అతను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేడీ అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ స్థాపించిన 3 ఏళ్లకే ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ రూలింగ్ లోకి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నవీన్ పట్నాయక్ సీఎం గానే ఉన్నారు. సో మనం ముందు మాట్లాడుకున్నట్లే ఒక పార్టీని ఏదైనా ఒక వ్యక్తే స్థాపించినప్పుడు తన తరువాత ఎవరు ఆ పార్టీని రూల్ చేస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ గా మారుతుంది. సో ఇక్కడ నవీన్ పట్నాయక్ పెళ్ళవ్వలేదు కాబట్టి ఆ పార్టీలో కూడా ఇదే క్వశ్చన్ రైజ్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో నవీన్ పట్నాయక్ గారి హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఈ క్వశ్చన్ గట్టిగా వినిపిస్తుంది. దీనికి ఆన్సర్ నవీన్ గారు డైరెక్ట్ గా చెప్పకుండా మీడియా ముందుకు వికే పాండ్యన్ ని తీసుకువచ్చారు. మీకు ముందే చెప్పాను, వికే పాండ్యన్ ఒక తమిళ వాడు అండ్ ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు బీజేడీ పార్టీకు ఇదే సమస్యగా మారింది. వికే పాండ్యన్ నాయకత్వాన్ని అక్కడ ప్రజలు ఒప్పుకోవడం లేదు అండ్ బీజేడీ పార్టీ నాయకులు కూడా ఒప్పుకోవడం లేదు. కరెక్ట్ గా ఈ పాయింట్ నే ఉపయోగించుకుని బీజేపీ నవీన్ పట్నాయక్ పై గెలిచింది. అదెలా అంటే, ఒకవేళ ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ గారు సీఎం అయినా తన ఆరోగ్యం అంత బాలేదు కాబట్టి అధికారం మొత్తం తమిళ వాడైనా పాండ్యన్ చేతిలోనే ఉంటుంది అని ఒడిస్సా మొత్తం ప్రచారం చేసింది. ఈ ఒక్క పాయింట్ తో బీజేపీ ఒడిస్సాలో గెలిచింది. కానీ ఎలక్షన్స్ అయిపోయాక నవీన్ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఒడిస్సాలో బీజేడీ పార్టీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ప్రజలు అండ్ వాళ్ళు విన్న రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను ఎప్పుడూ కూడా వికే పాండ్యన్ నా తరువాత పార్టీని రూల్ చేస్తాడు అని చెప్పలేదు అండ్ అది నిర్ణయించాల్సింది నేను కాదు, ప్రజలే నిర్ణయించాలి అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ కు ఆన్సర్ గా వికే పాండ్యన్ ఒక ట్వీట్ చేశారు. ఒడిస్సాలో బీజేడీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం లోకల్ ఫీలింగ్. నేను ఈ పార్టీలోకి చేరింది కేవలం సలహాదారుడిగానే, అంతేగాని ఏదో రాజకీయాల్లో పోటీ చేసి పార్టీని నడిపేద్దాం అని కాదు. అండ్ ఈ రోజు నా వల్లే పార్టీ ఓడిపోయింది అనుకుంటే నన్ను క్షమించండి. ఇక నుంచి నేను మరి పార్టీలో ఉండను అని వికే పాండ్యన్ గారు శాశ్వతంగా తప్పుకున్నారు. కొంతమంది ప్రజలు నవీన్ పట్నాయక్ ఒడిస్సాని అంత బాగా డెవలప్ చేయలేదు అందుకే ఓడిపోయారు అని అంటున్నారు. అది రాంగ్. ఎందుకంటే ఒడిస్సాకు నవీన్ గారు సీఎం అయ్యాకే ఒడిస్సా ఎంతో డెవలప్ అయింది. 2000లో నవీన్ పట్నాయక్ ఫస్ట్ సారి సీఎం అయ్యాక ఆ రాష్ట్ర జీడిపి సుమారు 46,000 కోట్ల రూపాయలు ఉండేది. అది తరువాత 23 సంవత్సరాల్లో దాదాపుగా 8,60,000 కోట్ల రూపాయలకు పెరిగింది.
అంటే జరిగిన 23 ఏళ్లలో జీడిపి 18 రెట్లు పెరిగింది. ఇదేదో అన్ప్లాన్డ్ గా జరిగింది కాదు. దీని వెనక నవీన్ పట్నాయక్ గారు హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి సెక్టార్ల మీద ఫోకస్ చేసి ఆయన ఇంప్లిమెంట్ చేసిన ఎన్నో పాలసీస్ ఈ రోజు ఒడిశా జీడిపి గ్రోత్ కు ఎంతగానో అవసరమైంది. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఏ రాష్ట్రమైనా బాగా డెవలప్ అవ్వాలంటే అక్కడ బాగా చదువుకున్న యువత కావాలి అండ్ చదువుకున్న వాళ్ళకు జాబ్స్ ఉండాలి. ఇప్పటికే ఒడిశా చాలా పేద రాష్ట్రం కాబట్టి వాళ్ళ దగ్గర చదువుకోవడానికి మనీ ఉండదు. దాని గురించి బాగా ఆలోచించిన నవీన్ గారు స్టడీ లోన్ అనే స్కీమ్ కింద 10 లక్షల రూపాయలను ప్రొవైడ్ చేశారు. అది కూడా కేవలం 1% ఇంట్రెస్ట్ తో. ఇలా ఒక్క స్టడీలోనే కాదు, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్స్ అని అన్నింటిలో బాగా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. ఇలా లాస్ట్ 10 years లో ఒడిశాలో చాలా మార్పులు అయితే జరిగాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని ఫోకస్ చేయకపోవడంతో పెద్దగా ఒడిశా గురించి ఎవ్వరికీ తెలియలేదు. మరి ఎంత డెవలప్ చేసినా ఎందుకు ఓడిపోయారు అని ఇప్పటికే చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. దీనికి ఆన్సర్ నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పా. అదే లోకల్ ఫీలింగ్. ఒక తమిళ వాడు మమ్మల్ని పరిపాలించడం ఏంటి అని ఒక చిన్న ఫీలింగ్ తో 24 ఏళ్ల సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా కూలదన్నేశారు. మరి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ లో అయినా నవీన్ పట్నాయక్ గారు గెలుస్తారో లేదో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు పూర్తిగా చూసిన వాళ్లకు చాలా అంటే చాలా థ్యాంక్స్.